హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చోలే కర్రీ, శనగల కూర కూడా అంటారు దీన్ని. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ఈజీ ప్రాసెస్లో ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇవి తెల్ల శనగలండి. నేను తెల్ల శనగలు అయితే తీసుకున్నాను. వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇవి ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి. నేను నానబెట్టి వాష్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇట్లా మొత్తం కవర్ అయ్యేలాగా ఒక మూత అయితే పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతూ ఉంటాయి. నాకు 10 నిమిషాల్లో అయిపోయింది, ఎందుకంటే నేను నైట్ మొత్తం నానబెట్టుకున్నా కదా. ఈ శనగలు అయితే బాగా మెత్తగా అవ్వాలి ఈ విధంగా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 4 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, పచ్చిమిర్చి ఇలా బారుగా తరిగి ఒక 3 వేసుకోండి. ఇందులోకే చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ ఇవన్నీ వేసి ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఏ కూర అయినా. ఇట్లా ఒకసారి కదుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా సగం మగ్గిన దాంట్లోకి మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇది ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లో 10 జీడిపప్పులు అండ్ దీంట్లోకి టమాటోస్ కట్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరగ్గా చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇట్లా మగ్గుతున్న ఆనియన్స్లో ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వీటినన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. స్పైసెస్ అన్నీ బాగా కలిసే వరకు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇందులోకి ఇంకొక టమాటో పేస్ట్ చేసి వేసుకోవచ్చండి, జీడిపప్పు టమాటో. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న శనగలను అయితే మొత్తం వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇలా ఇంకొంచెం వాటర్ నేను యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు దీనిపైన మూత పెట్టయితే మనం మగ్గించుకోవాలి. లిడ్ మొత్తం కవర్ అయ్యేలాగా ఈ విధంగా చూసి పెట్టండి లిడ్. ఇలా 15 నిమిషాల తర్వాత ఇలా మగ్గి ఉంటుంది. దీనిపైన మనం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక సెకండ్ పాటు దీన్ని ఇలా కదుపుకుంటూ మగ్గించుకోవాలి. అంతే అండి, ఈజీగా అయితే ఈ కూర రెడీ అయిపోయింది. ఇది నాన్స్లోకి, చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ శనగల కూర హెల్త్కి కూడా చాలా మంచిది. మనం నైట్ అంతా నానబెట్టుకొని ఇట్లా కర్రీ చేసుకుంటే ఈజీగా అయితే ప్రాసెస్ అయిపోతుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో తక్కువ స్పైసెస్ వేసుకొని ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ కమ్మగా తింటారు. అంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నా న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.